ఓంకారం మరి దివ్య సౌధమనగా ఓంకారనాదేశ్వరా హ్రీంకారాసన గర్భితానలముఖిన్ హేమాంగనే గూడి నీ ఝంకారమ్ములు నాట్యరీతి తెలుపన్ చైతన్యతామూర్తివై శ్రీంకారమ్ముగ వెల్గుచుందు విలలో శ్రీ పార్వతీ వల్లభా శ్రీ గురుదేవ పాదమ్ములు శీఘ్రముగ గొల్చద సద్భక్తిన్ వాగమృతమ్ములే శోభిల్ల వాసిగ సత్కృపతోడన్ రావా గురు భావనా బంధుర పద్యములన్ రచయింపంగ స్వాగతమయ్యా కౌసల్యజా సత్యపరాక్రమ శ్రీరామ అంటూ మనల్ని ఆ పరమాత్మను భక్తితో కొలిచే దారిలో చూపించే ప్రయత్నం చేసిన మన గోదా వాగ్వంశి అభినవ్ మొల్ల పద్యశిఖామణి డాక్టర్ వేదాల గాయత్రీదేవి గారి శతక గాయత్రి అనే శతక పుష్పగుచ్చం ఆవిష్కరణ జరగబోతున్న శుభ తరుణం ఇది. కీర్తిశేషులు వేమగంటి జయప్రకాష్ మరియు కీర్తిశేషులు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారుల స్మృత్యర్థం అనంతఛందం పద్యరసజరీ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న శతాధిక శతక ఆవిష్కరణల సభ బైరామల్గూడ అయ్యప్ప క్షేత్రంలో జరుగుతోంది. దీనికి సాహితీ బంధు చంద్రశాస్త్ర రత్నాకర చందో బ్రహ్మశ్రీ తోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు నిర్వాహకులుగా, పద్యవశంకర సమస్యాపృచ్చక చక్రవర్తి శ్రీమాన్ కంది శంకరయ్య గారు అధ్యక్షులుగా, చిరంజీవి శతావధాని అవధాన బాలభాస్కర, చిరంజీవి ఉప్పలదరియం భరత్ శర్మ గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలతిపద సోయగంతో రచింపబడిన ఈ శతక గాయత్రి ఆవిష్కరణ చూద్దామా? మరెందుకు ఆలస్యం, రండి ఆనందంలో ఓలలాడదాం. అందరూ కరతాళ ధ్వనులతో వారి ఆవిష్కరణను వీక్షిద్దామండి. శతక గాయత్రి అనే శీర్షికతో వారు శతకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి మాన్యులు శ్రీ చక్రాల లక్ష్మీకాంతరాజారావు గారు, శ్రీ వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా ఈ శతకావిష్కరణలో పాల్పంచుకుంటూ ఉన్నారు. శతక కర్త్రి అయినటువంటి శ్రీమతి వేదాల గాయత్రి గారిని సన్మానించవలసిందిగా గర్షిగుట్టి అపర్ణ గారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కరతాళ ధ్వనులతో మీ హర్షాతిరేకాలను తెలియజేయగలరండి. శ్రీమతి వేదాల గాయత్రి గారు కూడా అనంతఛంద సమూహంలో చాలా ముఖ్య పాత్రను పోషించేటటువంటి వారు. ఇప్పుడు తమ సంక్షిప్త స్పందనను తెలియజేయవలసిందిగా ఆవిష్కర్త్రి అయినటువంటి శ్రీమతి గర్షికుర్తి అపర్ణ గారిని ప్రార్థిస్తున్నాను. సభకు నమస్కారం. నా పేరు అపర్ణ. వేదాల గాయత్రి గారు పేరులోనే గాయత్రీదేవి ఉంది. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చైవ చేంద్రాణి చాముండి సప్తమాతృకలు. అలాగే సప్తమాతృకలలాగా 7 శతకాలను ఒకేసారి రాసినటువంటి ఈ వేదాల గాయత్రి గారు ఆ పేరులోనే గాయత్రీ దేవుని. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి వీరికి పెద్దవాళ్ళందరికీ, నాకు ఈ అదృష్టం కల్పించినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు గీర్వాణ భాషలో ఉపన్యాసకురాలు. ఆవిడ గీర్వాణ భాష నేర్చుకున్నప్పటికీ కూడా ఆవిడ తెలుగు పండితులుగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఒక స్త్రీమూర్తి యొక్క రచనకి మరొక స్త్రీమూర్తి, అదే సామర్థ్యం కలిగినటువంటి స్త్రీమూర్తి ఆవిష్కరిస్తేనే సమంజసంగా భావించి ఇలా చేయడం జరిగిందన్నమాట. చాలా చాలా సంతోషం. అభినవ మొల్ల బిరుదాంకితురాలు. ఈ రోజున వారికి అనంతఛందం తరఫున కూడా బిరుదు ప్రదానోత్సవంలో సన్మానము ఉంది. అంటే ఆవిడ యొక్క పద్య కవిత్వంలో ఆవిడ యొక్క స్థితి ఏమిటన్నది మనకి అర్థమవుతోంది. కవయిత్రిగా ఒక్క 1.5 నిమిషం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి శతాధిక
శతక గ్రంథావిష్కరణ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో నా యొక్క శతకములు కూడా ఆవిష్కరింపబడడం నా అదృష్టం. ఇందులో ఈ శతక గాయత్రి అనే పుస్తకంలో ఒక ప్రత్యేకత ఏంటంటే శ్రీరామ శతకము మగణాంతముగా 108 పద్యాలు 108 ఛందములలో రచింపబడింది. అలాగే వైతాళీయము అనేది నవవిధ వైతాళీయము అనేది కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ రెండు కూడా అనంత ఛందము గురువుగారు శ్రీ తోపెల్లవారు మాకు నేర్పినప్పుడు రచించినవి. ఆ అనంత ఛందంలో అంతఛంద సౌరభం గ్రంథావిష్కరణ గ్రంథ రచనా కాలంలో నేర్చుకున్న ఛందాలన్నింటినీ కూడా ఇప్పటికీ ఔత్సాహికంగా మేమందరం కూడా చాలామంది ఉపయోగించుకుంటున్నాము. అలాగే శ్రీరామ శతకం ఇందులో రచించడం జరిగింది. కొన్ని శతకములు అయితే నేను ఉద్యోగరీత్యా పాఠశాలలో ఉన్నప్పుడు పిల్లల కోసం చెప్పుకున్న శతకాలు మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు వేసుకోవడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఈ వేదిక నాకు ఇచ్చినందుకు ఈ సభ ప్రాంగణానికి అనంత ఛంద సమూహ గురువుగారికి నా బృంద మిత్రులు అందరికీ ఈ సభకి విచ్చేసిన అత్యున్నత మహారథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రంథాన్ని అత్యంత సౌమనస్యంతో ఆవిష్కరించిన శ్రీమతి అపర్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. మరొక సంతోషకరమైన వార్త ఏమిటంటే అనర్ఘ పద్య పఠనంలో ఆ వారు కూడా సాక్షిత్వం స్వీకరించారు. ఇప్పుడు శ్రీమతి గర్షకుర్తి అపర్ణ గారిని సన్మానించవలసిందిగా శ్రీమతి వేగరాజు మాధురి గారిని ప్రార్థిస్తున్నామండి. అందరూ కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా ప్రార్థన అండి. ఇప్పుడు తదుపరి ఆవిష్కరణ డాక్టర్ సత్యరాజు కృష్ణసుందరి గారి గ్రంథావిష్కరణ. ఆవిష్కర్త్రి ఇక్కడే ఉన్నటువంటి శ్రీమతి వేదాల గాయత్రీదేవి గారు. వేషము మార్చవలను. డాక్టర్ సత్యరాజు కృష్ణసుందరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ స్టేజ్ మీద మా ఫ్యామిలీ అందరికీ కూడా ఒక